హాయ్ అందరికీ నమస్కారం. గొప్ప నాయకులు గొప్ప సమాజాన్ని సృష్టిస్తారు, గొప్ప వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తారు. దానికి నిలువెత్తు నిదర్శనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎస్, ఆయన మనందరం కూడా ఒక విజనరీ లీడర్ అంటాం. ఇవాళ ఆయన 76 వసంతాలు పూర్తి చేసుకుని 77వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా కిరణ్ టీవీ న్యూస్ తరపున చంద్రబాబు నాయుడు గారికి హ్యాపీ బర్త్డే సార్. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలి, నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో మీరు విజయం సాధించి మమ్మల్ని అందరినీ కూడా విజయపు దారిలో నడిపించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఎస్, ఆయన విజనరీ లీడర్ అంటారు కదా. ఎందుకు విజనరీ లీడర్ అంటారు? ఏంటి చంద్రబాబు గొప్ప? ఒక 4 అంశాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం హైటెక్ సిటీ వైపు వెళ్తే హైదరాబాద్లో ఆకాశ హర్మ్యాల్ని తలదన్నే భవనాలు. అసలు మనం హైదరాబాద్కే వచ్చామా అని అనుకుంటాం. ఆయన 2000 సంవత్సరంలోనే ఒక కలగన్నాడు, హైదరాబాదుని ఒక సైబరాబాద్గా మార్చి ఒక సాఫ్ట్వేర్ కేంద్రంగా మారుద్దామని ఆయన కలలు కన్నారు. దానికి రూపాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, అంకురార్పణ చేశారు. ఇవాళ హైటెక్ సిటీని చూస్తే చంద్రబాబు గారి గుర్తొస్తారు. రేపు అమరావతిని చూస్తే ఖచ్చితంగా చంద్రబాబు గారి గుర్తొస్తారు. ఒక నగరాన్ని ఒక రోజులో నిర్మించడం సాధ్యం కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారు కలగన్నారు. ఆ కళని సాకారం చేసుకునేందుకు ఆయన పట్టుదలతో శ్రమించారు. ఇవాళ ఒక హైటెక్ సిటీ ఏర్పడినా రేపు అమరావతిని మనం చూడబోతున్నా ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారి చొరవ, చంద్రబాబు నాయుడు గారి విజన్ కారణంగా అని చెప్పాలి. ఇవాళ అమరావతి చాలామంది ఏవేవో మాట్లాడుకోవచ్చు. ప్రపంచంలో ద బెస్ట్ ప్లాన్డ్ సిటీ కాబోతోంది అమరావతి, నా మాట రాసి పెట్టుకోండి. ఇక రెండో అంశం, కొందరు ఈ క్షణం కడుపు నింపితే చాలు అనుకుంటారు. చాలామంది జనం సంక్షేమ పథకాల కోసం అల్లాడుతున్నారు. కిలో 2 రూపాయలు బియ్యం ఇద్దాము, లేకపోతే ఉచిత కరెంట్ ఇద్దాము, లేకపోతే అవి ఇద్దాము ఇవి ఇద్దాము. సో ఈ రకంగా ఇవాళ కడుపు నింపితే చాలు ప్రజలకని అనుకునే కొంతమంది లీడర్లు ఉంటారు. కాదు, ఎప్పటికీ వాళ్ళకి ఆకలి తీరేలాగా మనం మార్గాల్ని సూచించాలని ఆలోచించే నాయకులు చాలా అరుదుగా ఉంటారు. ఆ అరుదైన కోవలోకి చెందిన వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వేసిన బాట చూస్తే గనక మనకి ఇవాళ మన రాష్ట్రంలో నిరుద్యోగం అనేదే లేదు. చాలామంది 1980లో ఏం సినిమాలు వచ్చేవి మనకి? ఎప్పుడు నిరుద్యోగం అని అల్లాడిపోయే సినిమాలు వచ్చేవి. అంటే సమాజ స్థితిగతులనే కదా సినిమా చూపిస్తుంది. కానీ ఇవాళ నిరుద్యోగం మీద సినిమాలు వస్తున్నాయా? రావట్లా. దీనికి ఇద్దరే కారణం. ఒకళ్ళు మన తెలుగువాడైన మనం గర్వపడే పివి నరసింహారావు 1990లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి గేట్లు తెరిచారు. దాన్ని యూటిలైజ్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. అందుకే ఆయన విజనరీ అనాలి. ఆనాడు 2020 అని డాక్యుమెంట్ రూపొందిస్తే విజనరీ డాక్యుమెంట్ చాలా మంది నవ్వారు. అబ్బో 2020 దాకా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు దాకా పదవిలో ఉంటారా, 2020నా ఇట్లా మాట్లాడుకున్నారు. 20 ఏళ్ళకి, అంటే 2000 సంవత్సరాలు. కానీ 2020కి కళ సాకారమైంది. ఇవాళ 2047కి ఒక విజన్ డాక్యుమెంట్ చంద్రబాబు గారు రూపొందించారు. ఖచ్చితంగా అది కూడా నెరవేరుతుంది. రాబోయే రోజుల్లో 2047కి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు అన్నీ కూడా సమూలంగా మారిపోయే అవకాశం ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు 2047 దాకా బతికుంటారా అండి అని కొంతమంది అనుకోవచ్చు. ఏమో చెప్పలేం. ఆయన పాటించే ఆరోగ్య సూత్రాలకు ఆయన 2047 దాకా కూడా ఆయన మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు. కానీ ప్రకృతి ధర్మం ఉండకపోనవచ్చు. ఉండినా ఉండకపోయినా ఆయన కోసం ఆయన చేయట్లా. భవిష్యత్తు తరాల కోసం ఆలోచించే నాయకుడే చంద్రబాబు నాయుడు గారు. అందుకే 2047 డాక్యుమెంట్ని రూపొందించారు. దట్ ఈజ్ విజనరీ లీడర్ అని. ఇకపోతే హైటెక్ సిటీని నిర్మించే క్రమంలో ఆయన ఏమన్నారంటే భవిష్యత్తుని ఆయన చూశారు. ప్రతి కుటుంబం నుంచి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉండాలి. ఇవాళ అదే జరుగుతోంది. దాదాపు అన్ని కుటుంబాల నుంచి చిన్నోడో పెద్దదో ఏదో ఒక ఉద్యోగంలో సాఫ్ట్వేర్లో స్థిరపడతా ఉన్నారు. ఒకప్పుడు అమెరికాకి వెళ్ళాలంటే అదొక గగనం. కానీ ఇవాళ అమెరికాకి అలవోకగా వెళ్ళొచ్చేస్తారు. అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, లండన్ కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, జర్మనీ కావచ్చు, వాట్ నాట్, ప్రతి చోట భారతీయులు లేని కంపెనీలు లేవంటే అతిశయోక్తి కాదు. మల్టీనేషనల్ కంపెనీలకు ప్రధాన వనరు ఆంధ్రప్రదేశ్ తెలుగోడు అని చెప్తే ఆశ్చర్యం కాదు అని చెప్పాలి. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు తయారు చేశారు. ఇవాళ మళ్ళీ ఏఐ వచ్చింది, మొత్తం ఉద్యోగాలు పోతున్నాయి. సరే, దానికి ప్రత్యామ్నాయం అన్నారు, క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నారు. క్వాంటమ్ కంప్యూటర్ వ్యవస్థని ఆయన ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించారు.
సో క్వాంటమ్ టెక్నాలజీని తీసుకొస్తామని చెప్తున్నారు ఇప్పుడు. సో తద్వారా ఉద్యోగాలు మళ్ళీ సృష్టిస్తాము అని చెప్తున్నారు. సరే, అది కూడా కాదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మరొక నినాదం, ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలి. అందుకోసం మహిళల్ని వ్యాపారవేత్తలుగా చేయాలి, మహిళా సాధికారత తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా రాబోయే రోజుల్లో చాలా వ్యాపార సంస్థలు, కుటీర పరిశ్రమలు మరొక చైనా లాగా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అనేక వ్యాపార సంస్థలు లేకపోతే పారిశ్రామిక సంస్థలు ఏర్పడతాయంటే అతిశయోక్తి కాదు. దట్ ఈజ్ విజనరీ. అందుకే చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్. ఇకపోతే 1984లో అంటే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మళ్ళీ చూద్దాము. అయితే నేనేమంటానంటే రాజకీయ చాణక్యుడిగా ఆయన ఏం సాధించారు. 1984లో ఆగస్టు సంక్షోభం వచ్చింది. నాదెండ్ల పార్టీ పగ్గాలు చేపట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో ఇందిరాగాంధీ సపోర్ట్ చేసింది. ఆ సమయంలో అడ్డుగా నిలబడి మళ్ళీ ఎన్టీఆర్కి పదవిలో కూర్చోబెట్టేందుకు, ఎన్టీఆర్ గారిని మళ్ళీ సీఎంగా చేసేందుకు చంద్రబాబు గారు చేసిన రాజకీయ చాణక్యత ఎప్పుడు చరిత్ర పుస్తకాల్లో రచించబడుతుంది. ఆ తర్వాత 1996లో కూడా లక్ష్మీ పార్వతి, 1995లో లక్ష్మీ పార్వతి పార్టీని సమూలంగా నాశనం చేసే స్థితిలో మళ్ళీ పార్టీకి పునరుజ్జీవాలు కల్పించి ఇవాల్టి వరకు తెలుగుదేశం పార్టీ ఉందంటే దట్ ఈజ్ చంద్రబాబే అని చెప్పాలి. చంద్రబాబు కారణంగానే ఇవాల్టి వరకు తెలుగుదేశం పార్టీ ఉంది. ఇకపోతే 1996లో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు. ఆయన వయసు ఎంత అంటే 46 ఏళ్లప్పటికీ. 46 ఏళ్ల వయసులో యునైటెడ్ ఫ్రంట్ అని ఏర్పాటు చేసి దేశంలో ప్రధాని ఎవరు కావాలో నిర్ణయించే కింగ్ మేకర్ అయ్యాడు. ఒక దేవగౌడ అయినా, ఒక ఐకే గుజ్రాల్ అయినా కేవలం చంద్రబాబు వల్లే. సో ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది ప్రధానమంత్రి అయ్యేందుకు, కానీ త్యాగం చేశారు. నాకు ప్రధానమంత్రి పదవి ముఖ్యం కాదు, రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యం అని చెప్పేసి రాష్ట్రానికి ఆయన కన్ఫైన్ అయ్యారు. సో ఆ రకంగా 1996లో యునైటెడ్ ఫ్రంట్లో కింగ్ మేకర్ అయ్యారు. 1998, 98, 99లో బీజేపీ అధికారంలోకి రావడానికి కేంద్రంలో ఎన్డీఏ ద్వారా ఆయన కీలక పాత్ర పోషించారు. 1999లో ఆయన మన తెలుగువాడైన బాలయోగిని స్పీకర్ స్థాయిలో ప్రప్రథమంగా ఒక దళిత తెలుగు వ్యక్తిని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టిన ఘనత కూడా చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. అలాగే 2002లో రాష్ట్రపతిగా అబ్దుల్ కలాంని ఎంపిక చేయటంలో కూడా కీలక పాత్ర పోషించింది కూడా చంద్రబాబు నాయుడు గారే అనాలి. అంటే 1996 నుంచి 2004 వరకు దాదాపు 8-9 ఏళ్ల పాటు కేంద్రంలో చక్రం తిప్పారు చంద్రబాబు నాయుడు గారు. కేంద్ర రాజకీయాలను శాసించారని చెప్పాలి. అది ఆయన రాజకీయ చాణక్యత. ఇకపోతే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 1996లో ఆయనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా దాన్ని త్యాగం చేశారు. త్యాగం అనాలా, వ్యూహం అనాలంటే త్యాగంతో కూడిన వ్యూహం అనాలి. రాజకీయ చతురత ఆయన తెలుసు. ఒకసారి ప్రధానమంత్రి అయితే 2 ఏళ్ళు ఉండొచ్చు, 3 ఏళ్ళు ఉండొచ్చు. ఆ తర్వాత తిరిగి రాష్ట్రానికి వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం అనేది చిన్నతనం అవుతుంది కాదు. భవిష్యత్తును చూస్తాడు కాబట్టి ఆయన విజనరీ అంటాం కదా. అందుకే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్లటమే తన బాధ్యత అనుకున్నారు. ఆ రకంగా దాన్ని రాష్ట్రానికి మంచి జరిగింది, ఆయనకు కూడా మంచి జరిగింది. రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్ళింది అని చెప్పాలి. దట్ ఈజ్ చంద్రబాబు. ఆయన త్యాగం వల్లనే అది జరిగిందని చెప్పాలి. ఇకపోతే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కూడా తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ వేళ నిజానికి పవన్ కళ్యాణ్ గారు లేకపోయి ఉంటే విజయం సాధ్యమయ్యేది కాదు. అది గుర్తించారు. పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు, తగ్గారు. నేను ఇంతకాలం సీఎంని కదా, నాకేంటి అని ఆయన అనుకోలేదు ఆ రోజు. లేదు, తగ్గారు, తనను తాను తగ్గించుకున్నాడు. వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారి సహాయం అడిగారు. పవన్ కళ్యాణ్ గారు ఓకే అన్నారు. తద్వారా విజయం సాధించి సీఎం సీట్లో కూర్చున్నారు. అక్కడ తగ్గారు, సీఎం సీట్లో నెగ్గారు. అలాగే 2024లో కూడా ఆయన అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ తగ్గి పవన్ కళ్యాణ్ గారు సాయం తీసుకున్నారు, పొత్తు పెట్టుకున్నారు, మళ్ళీ నెగ్గి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఆయనకు తెలిసినందుకు బహుశా రాజకీయాల్లో మరెవరికి తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇకపోతే 74 ఏళ్ల వయసులో జైల్లో పెట్టిన ఆయన్ని చిత్రహింసలకు గురి చేసిన పట్టుదలతోటి పట్టు వదలని విక్రమార్కుల్లాగా మళ్ళీ బయటకొచ్చి చెలరేగి 2024లో ఎన్నికల్లో విజయం సాధించి సీఎం అవ్వడం అనేది సాధారణ విషయం కాదు. 74 ఏళ్ల వయసులో అసలుకి మామూలుగా ఒక కిన్నుడైపోతారు ఎవరైనా కానీ. సో భయపడిపోతారు. అలాంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొని ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఒక చరిత్ర అని చెప్పాలి. ఇకపోతే 76 ఏళ్ల వయసులో కూడా ఇవాళ ఆయన బుల్డోజర్లు ఎక్కేస్తారు, మనం చూసాం.
వరదలు వస్తే ఏ రకంగా పనిచేశారో 24 గంటలు పనిచేస్తారు, రాక్షసుల్లాగా పనిచేస్తారు. ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? డైట్. ఆయన ఎప్పటి నుంచో ఆయన ఆరోగ్య విధానాలు, ఆయన తినే తిండి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు. ఆయనకి విజనరీ ఆయన. అందుకే చెప్తున్నాం, దాదాపు 30-40 ఏళ్ల నుంచి ఆయన తినే తిండి మీద కంట్రోల్, ఆయన ఆరోగ్యం విషయంలో కంట్రోల్, ఈ రకంగా ఉన్నారు. కాబట్టి ఇవాళకి కూడా 76 కాదు 26 అనేలాగా చంద్రబాబు గారు ఉన్నారు. ఇకపోతే మనం ఒక్క విషయాన్ని ఇక్కడ కీలకంగా ఫైనల్గా తెలుసుకోవాల్సిన అంశం ఉంది. జ్యోతి బసు గారు 25 ఏళ్ళు కోల్కతా అంటే పశ్చిమ బెంగాల్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. నవీన్ పట్నాయక్ గారు కూడా దాదాపు 25 ఏళ్ల పాటు ఒరిస్సాకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అఫ్కోర్స్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇవాళకి పశ్చిమ బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, ఈ ప్రాంతాల నుంచి వలస కార్మికులు వచ్చి మన దగ్గర పనిచేస్తున్నారు. మన సెలూన్లలో పనిచేస్తున్నారు, అలాగే మన రెస్టారెంట్లలో పనిచేస్తున్నారంటే అర్థం ఏంటి? అన్ని స్టేట్ల కంటే మనం డెవలప్ అయ్యామనే కదా అర్థం. సో విజన్ ఉండాలి. ఒక లీడర్కి ఎన్నేళ్ళు పరిపాలించామని కాదు, ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ ఉన్న నాయకుడు ఆంధ్రప్రదేశ్కు దొరకటం అనేది మన అదృష్టంగా భావించాలి. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు నిండు నేరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. అమరావతిని ద బెస్ట్ ప్లానెడ్ సిటీ ప్రపంచంలో ఉండేలాగా ఆయన దాన్ని అభివృద్ధి చేయాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఆయనకు మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.